మలయాళ చిత్ర పరిశ్రమలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సూపర్ స్టార్ పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డ్స్ పొందిన నటుడు. వీటితో పాటు 5 సార్లు జాతీయ అవార్డుతో పాటు వందలాది స్వదేశీ విదేశీ అవార్డులు కూడా అందుకున్నారు ఆయన. ఇక్కడ మాట్లాడేది మలయాళీ సూపర్ స్టార్స్ మోహన్ లాల్, విశ్వనాథన్ నాయర్ గురించి. సౌత్ నుంచి హిందీ సినిమాల వరకు తన నటను ప్రూవ్ చేసుకున్న మోహన్ లాల్ దాదాపు ఇప్పటి వరకు 400 సినిమాలు నటించారు. మోహన్ లాల్ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలు తెలుగులో పాటు హిందీలో కూడా రీమేక్ అయ్యాయి. ఇక మోహన్ లాల్ తన సినీ ప్రస్థానాన్ని తిరునోత్తం చిత్రంతో ప్రారంభించారు. మొదట్లో కొంత తడబాటు పడ్డ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకున్నారు. ఆ తర్వాత మంజిల్ వారిన్య పొక్కలతో కనిపించాడు. జనాలకు ఈ సినిమా బాగా నచ్చింది. మంజిల్ వారిన్య పొక్కల సినిమా విజయం తర్వాత మోహన్ లాల్ వెనక తిరిగి చూసుకోకుండా ఒకదాని తర్వాత మరొకటి సినిమాలు చేస్తూనే ఉన్నారు. వరుసగా విజయాలు అందుకున్నారు. మలయాళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, తమిళ వంటి పలు భాషల్లో నటించారు. మోహన్ లాల్ నటించిన అరుణ్, తుబ్రం, నరసింహం, రావణ ప్రభు, నరన్ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పటి వరకు సౌత్ హిందీ సినిమాలు హీరోలు బ్రేక్ చేయలేని రికార్డు మోహన్ లాల్ క్రియేట్ చేశారు. ఆయన 1986లో నటించిన 34 చిత్రాల్లో 25 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలిచాయి. అదే సంవత్సరంలో అత్యధిక చిత్రాలు నటించి ప్రధాన పాత్రలు నటించి రికార్డు సృష్టించారు.